హాయ్ అందరికీ నమస్కారం. ఓజీ రికార్డులు కొల్లగొడుతోంది. టాప్ 10 అంటే టాప్ గ్రాసర్స్ ఇన్ ఇండియన్ సినిమా హిస్టరీలో తీసుకుంటే మొదటి రోజు 154 కోట్ల రూపాయలు వసూలు చేయటం అనేది టాప్ 10 కేటగిరీలోకి వచ్చేసింది. ఇకపోతే మొదటి 4 రోజుల్లో 252 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి ఓజీకి అని చెప్పాలి. ఇది అధికారికంగా ఆ నిర్మాణ సంస్థ ప్రకటించిన గణాంకాలు ఇవి. అయితే ఇంకా రన్ టైం మరొక 5 రోజుల పాటు తిరుగులేదు, పోటీ లేదు ఓజీకి అని చెప్పాలి. అంటే మరొక 5 రోజుల పాటు ఉందంటే దాదాపుగా 252 కాస్త 500 కోట్లు అయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనపడుతోంది. ఎందుకంటే ఇవాళ సోమవారం, రేపు మంగళవారం, ఆ తర్వాత 1, 2, 3 ఈ 3 రోజులు దసరా పండుగ సెలవులు కాబట్టి విపరీతంగా సినిమాలకు జనం వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఎటువంటి పోటీగా ఉండే సినిమాలు ఏవీ లేవు. కాబట్టి ఓజీకి మరొక 250 కోట్ల రూపాయలు తన ఖాతాలో వేసుకునే అవకాశం ఉంది. ఓవరాల్గా చూస్తే 500 కోట్ల మార్కుకి చేరువలో ఉంటుంది ఓజీ అని మనం చెప్పుకోవచ్చు. అక్టోబర్ 4న కాంతారా 2వ భాగం రిలీజ్ కాబోతోంది. అంటే అప్పటి వరకు అయితే అక్టోబర్ 4 వరకు అయితే ఓజీకి తిరుగులేదని చెప్పాలి. ఒకవేళ గనక కాంతారా అనుకున్న స్థాయిలో గనక పెర్ఫామ్ చెయ్యకపోతే మళ్ళీ ఓజీ సునామీ కొనసాగే అవకాశం ఉంది. ఓవరాల్గా అయితే గనక ఖచ్చితంగా 500 కోట్ల మార్కునైతే ఓజీ దాటుతుందని మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. అయితే మొదటి రోజైతే 154 కోట్ల రూపాయల కలెక్షన్స్ వసూలు చేసి ఓజీ టాప్ 10 ఇండియన్ సినిమా హిస్టరీలో జాయిన్ అయిందని చెప్పాలి ఆ క్లబ్లో. సో ఒక్కసారి మనం చూసుకుందాం టాప్ 10లో ఏవే ఉన్నాయి, ఓజీ ఏ స్థానంలో ఉందని మనం చూసుకుంటే నంబర్ 1 ఫిల్మ్గా పుష్ప రికార్డు సృష్టించింది. 294 కోట్ల రూపాయల వసూళ్లు పుష్ప దేశవ్యాప్తంగా కలెక్ట్ చేసింది. అలాగే RRR 2వ ప్లేస్లో ఉంది, 223 కోట్ల రూపాయలు వసూలు చేసింది. బాహుబలి 2 217 కోట్లతో 3వ స్థానంలో ఉంది. కల్కి 191 కోట్లతో 4వ స్థానంలో ఉంది. సలార్ 178 కోట్లతో 5వ స్థానంలో ఉంది. దేవర 172 కోట్లతో 6వ స్థానంలో ఉంది. KGF 2 165 కోట్లతో 7వ స్థానంలో ఉంది. ఓజీ 154 కోట్లతో 8వ స్థానంలో ఉంది. కూలీ 153 కోట్లతో 9వ స్థానం. లియో 143 కోట్లతో 10వ స్థానంలో ఉంది. ఇక్కడ ఒక విచిత్రం చెప్పుకోవాలి మనం. ఇందులో టాప్ 10లో 7 సినిమాలు తెలుగు వాళ్ళు అయ్యాయని చెప్పుకోవడానికి చాలా గర్వపడాలి మనం. అందులో 3 సినిమాలు ప్రభాస్వి ఉన్నాయి. అలాగే RRR కావచ్చు, అలాగే దేవర కావచ్చు, ఇవి కూడా జూనియర్ ఎన్టీఆర్ అలాగే రామ్ చరణ్ సినిమాలు. ఒకటి టాప్ 1 మాత్రం పుష్ప అల్లు అర్జున్ సినిమా. ఏ రకంగా చూసుకున్నా మన సునామీ జాతీయ స్థాయిలో కొనసాగుతోంది. టాప్ 10లో 7 తెలుగు సినిమాలు ఉన్నాయి, 1 కన్నడ సినిమా ఉంది, 2 తమిళ సినిమాలు ఉన్నాయి. సో ఇవాళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ సినిమాను మించి పవన్ కళ్యాణ్ ఓజీ రికార్డులు సృష్టించిందని చెప్పాలి. ఒక రకంగా చూస్తే టాప్ 10లో ఉండే సినిమాలకి ఓజీకి ఒక ప్రత్యేకత ఉంది. కొన్ని 2 వేరువేరుగా ఉన్నాయి. ఎందుకంటే టాప్ 10లో ఉండే పుష్ప కావచ్చు, RRR కావచ్చు, బాహుబలి 2 కావచ్చు, కల్కి కావచ్చు, సలార్ కావచ్చు, దేవరా కావచ్చు, KGF 2 కావచ్చు, కూలీ కావచ్చు, లియో కావచ్చు, ఈ 9 సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాలు. కానీ ఓజీ మాత్రం పాన్ ఇండియా సినిమా కాదు. ఎందుకంటే ఓజీని హిందీ మార్కెట్లో పూర్తి స్థాయిలో రిలీజ్ చేయలేదు. అట్ ద సేమ్ టైం ఇంకొక అంశం కూడా మనం చెప్పుకోవాలి. కన్నడ, మలయాళం, అటు తమిళ్ ఇక్కడ కూడా ఓజీని పూర్తి స్థాయిలో రిలీజ్ అయితే చేయలేదు. ఈ కలెక్షన్స్ పాన్ ఇండియా, సెమీ పాన్ ఇండియా అనుకోవచ్చు. కన్నడలో అయితే రిలీజ్ బాగానే అయింది, కానీ తమిళనాడు, మలయాళంలో పెద్దగా ఓజీకి థియేటర్లు కేటాయించలేదని తెలుస్తోంది. హిందీలో కూడా నెట్ఫ్లిక్స్తో చేసుకున్న ఒప్పందం కారణంగా 4 వారాల్లో హిందీలో ఓజీ రిలీజ్ కాబోతుంది నెట్ఫ్లిక్స్లో. అందులో భాగంగా ఈ మల్టీప్లెక్స్లో రిలీజ్ చేయలేదు, అక్కడక్కడ ఒక్కొక్క థియేటర్ ఇచ్చారని చెప్తా ఉన్నారు. సో ఈ రకంగా చూస్తే ఓజీ కనుక పూర్తి స్థాయిలో ఈ టాప్ 10లో ఉండే సినిమాల స్థాయిలో కనుక రిలీజ్ చేసి ఉంటే ఈ పాటికి 400 కోట్ల రూపాయలు క్రాస్ అయ్యేది అనుకుంటున్నాం. కానీ ఇంకా 5 రోజుల పాటు రన్ టైం ఉంది కాబట్టి డెఫినెట్గా అంటే ఇవాళ ఈ 4 రోజుల్లో 252 కోట్ల రూపాయలు కలెక్షన్స్ వసూలు చేసింది. ఇంకా మరొక 5 రోజులు ఉంది. సో ఓవరాల్గా చూస్తే కనుక 500 కోట్ల క్లబ్లో ఓజీ చేరే అవకాశం చాలా స్పష్టంగా కనపడుతోంది. ఇకపోతే నైజాంలో మరొక్కసారి నైజాం నవాబుగా పవన్ కళ్యాణ్ గారు నిరూపించుకున్నారు. టాప్ 2లో నైజాంలో నిలిచింది. సో ఈ కలెక్షన్స్లో ఫస్ట్ ప్లేసు పుష్పకు వస్తే 25 కోట్లు మొదటి రోజు కలెక్షన్ అయితే ఓజీ 24 కోట్లుగా ఉంది. RRR
23 కోట్లు, దేవరా 22 కోట్లు, సలార్ 20 కోట్లు. ఈ టాప్ 5లో సెకండ్ ప్లేస్లో ఓజీ నిలవటం అనేది ఇక్కడ మనం గొప్పగా చెప్పుకోవాలి. ఓవరాల్గా మరొక 5 రోజులు రన్ టైం కొనసాగే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఓజీ మరొక 500 కోట్ల రూపాయల మార్కులోకి చేరటం అనేది పక్కా అని మనం చెప్పుకోవచ్చు.